అది ఇక ఇక్కడ చూడు, సీతక్క పిఏ ఇసుకెత్తుకపోయింది రాలే. ఆ వీడియో మీద ఇప్పుడు గింతంత గింతంత సందు కనబడుతుంది చాలు, అల్లు ఏదో ఉన్నది ఆనకొండే జరిగింది రాస్తాడు కదా. కేసీఆర్ మీద అయితే, కేటీఆర్ మీద అయితే, హరీష్ రావు మీద, బీఆర్ఎస్ లో ఎవరి మీద అయినా ఆడ రంధ్రమే ఉండదు, వీడే రంధ్రం పుట్టిస్తాడు. ఆడ రంధ్రంలో అవినీతి జరిగింది, అవినీతి జరిగింది అంటారు. మరి 4 రోజులుగా సీతక్కకు సంబంధించిన పిఏ, ఆ సీతక్క పిఏనా కాదా ఎవరో మరి. ఇప్పుడు ఈయన ఫోన్ చేసి వరుతాను కదా సీతక్క పిఏ కాదా ఆయన, మరి దాని మీద ఎందుకు రాయలేదురా వార్త? విఐపీలు బస్సుల్లో మేడారం రావాలి. ఒక పని చేసి సీతక్క తీన్మారు మల్లిగాడు పోతాడు, వాడు బస్సుల్లోనే రావాలి, మీరు బస్సుల్లోనే రావాలి, ముఖ్యమంత్రి గారు బస్సుల్లోనే రావాలి, మీ మంత్రివర్గం అంతా బస్సుల్లోనే రావాలి. మీరు బస్సుల్లో ఒక రోజు పోయి అక్కడనే ఉంది ఆ సౌకర్యాలు ఎట్టునే చూసినాక మాకు చెప్పుర్రి, ఇక మేము కూడా వస్తాం అటు. ఆ పని చేయర్రి. మీరేమో ఏసీ కార్లు వేసుకొని, ఇనోవాలు వేసుకొని, ఫార్చునర్లు వేసుకొని మీరు పోర్రి, బస్సులలో రారి. మీరు పోయి చూపెడతా కదా ముందు బస్సులలో వచ్చేది. ఇంకేమేసింది వీడు కానీ అక్కర్రాని వార్తలు. అంటే ఈ బేకూఫ్ గానికి నిజంగా ఏమైనా వస్తుందా? ఏం రాదు.